నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాది దేవుడే ఒక వాక్కు నుంచి మనల్ని బలపరుస్తూ ఉండగా, ఈ దినం దేవాది దేవుడు ఏ వాక్కు నుంచి మనకు ఆత్మీయంగా లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అవునట్లుగా చేసి తిని. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారలారా. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు వాక్కు, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారలారా. ఈరోజు ఉదయకాలంలో వాగ్దానం చూస్తూ దేవుడు మాతో ఏం మాట్లాడబోతున్నాడు, మాకేం వాక్కునిస్తున్నాడు, నీతిని వెంబడిస్తున్నారు. చూడండి, మీతో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఏ ఒంటరి అయి ఉన్న అబ్రహాము నేను పిలిచి ఉన్నాను, శారా నేను పిలిచి పెక్కు మంది అదినట్లుగా చేసిన వాడని నేనే. కాబట్టి మీరు ఏ బండ నుండి తీయబడితిరో, ఏ కుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని మీరు ఆలోచింపరా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డలారా, ఎందుకంటే ఈ రోజుల్లో మేము ఒంటరి వాళ్ళం, మాకు ఎవరూ లేరు, ఎవరి ప్రోత్సాహం లేదు, ఎవరి సహాయం లేదు, ఎవరు మమ్మల్ని సపోర్ట్ చేయరు, మమ్మల్ని ముందుకు కొనసాగించరు. లేకపోతే మాకు ఏ ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే ఏ వివాహం కానీ, లేకపోతే కుటుంబంలో ఆర్థిక పరిస్థితులైనా, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలైనా ఒకవేళ మీకు లేకపోయినా దేవాది దేవుడు మీతో సెలవిస్తున్నాడు, నేను మీతో ఉన్నాను, నేను మీకు మేలు చేయవాడను, మిమ్మల్ని అనేక జనం అవునట్లుగా ఆశీర్వదించువాడని నేనే. ఎందుకంటే అబ్రహాము శారా జీవితంలో ఎటువంటి ఫలితం లేని జీవితము, ఏ అభివృద్ధి లేని పరిస్థితుల్లో వారిద్దరూ కూడా ఒంటరిగా బయటకు వచ్చినప్పుడు దేవుడు వారిని పిలిచి ఏర్పరిచి వాగ్దానం ఇచ్చి, ఎప్పుడైతే దేవుని మాట ఒక వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నారో ఆ వాగ్దానాన్ని బట్టి వారిని పెక్కు మంది అయినట్లుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రతిదినము ఈరోజు నీ జీవితంలో కూడా ఏ ఆధారం లేని పరిస్థితుల్లో దేవుడు వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. ఏ యొక్క ఫలింపు లేని జీవితంలో ఒక మంచి వాగ్దానం నీకు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు నమ్మి గట్టిగా పట్టుకుంటే విస్తారంగా దేవుడు నిన్ను దీవించడానికి సమర్థుడు, విస్తారంగా ఆశీర్వదించడానికి సమర్థుడు. కనుక ధైర్యం తెచ్చుకో. నిన్ను సృజించింది దేవుడే, నిన్ను సృష్టించింది దేవుడే, నీకు సమస్తం సమకూర్చింది దేవాది దేవుడే. కనుక ఆయనలో నువ్వుంటూ ఉండగా భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. నీతిని అనుసరిస్తున్న నీ పట్ల దేవుడు సమస్తం చేయగలుగుతున్నాడు. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు. కనుక అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడాలని దేవుడు సెలవిస్తూ ఉండగా, మీకు ఏది కావాలో ఏది అవసరమో దేవుడే మీకు సమకూర్చి సహాయం చేయబోతూ ఉండగా, మీరు ఎక్కడి నుంచి తీయబడ్డారో, ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడే మనల్ని సృజించాడని, దేవుడే మనల్ని నడిపిస్తున్నాడని, దేవుడే మనల్ని పోషిస్తున్నాడని గ్రహించి దేవుడి నామాన్ని మహిమపరచడానికి ఎప్పుడు సిద్ధపడ్డాం. దేవునికి నమ్మకంగా జీవిద్దాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది ఈ వాక్ నుంచి మీరు లేవనెత్తుతున్నారో వారిని ఎక్కువ మంది అవుతున్నట్లుగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదంగా, వారి నుంచి అనేకులు వచ్చినట్లుగా మీరే సహాయం చేస్తూ నీ నామానికి మహిమకరంగా ఒంటరి అయిన వాడు 1000 మంది అవ్వాలి, ఎన్నిక లేని వాడు ఎన్నికైన జనాంగం అవ్వాలి, తృణీకరించబడిన వారు సెలెక్టెడ్ పర్సన్గా లేవనెత్తబడుతూ గొప్ప స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో ఎంపిక చేసి ముందుకు కొనసాగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. బర్త్డేస్, మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెనలు ఇవ్వండి. శుభములు ప్రకటిస్తూ ఉన్నాం. ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువుల్లో, గృహంలో, కుటుంబంలో ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఆర్థికంగా విరిగిపోయి నష్టపోయి ఉన్నారో వారందరినీ మీ చేతితో పైకి లేపి సమృద్ధి సహాయం చేస్తూ మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచి లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. దేవుని బిడ్డలారా, నాకు ఈ దిన ఉపవాస ఆరాధనలు జరుగుతున్నాయి. బంధంలో ఉపవాస ఆరాధన దేవుని బిడ్డలారా, మీరు అందరూ కలుసుకోండి. మరి మాతో కలిసి ఆరాధించాలనుకుంటే జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంటాయి. లైవ్ ఇస్తున్నా, పాస్టర్ ఏగో శివ జేపీఎం చర్చి అని లైవ్ ఇస్తున్నా. మీరు అందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపడదాం. హ్యాపీ బ్లెస్డ్ డే.